జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనము ఉదయము లేవగానే నీళ్లు తాగేటప్పుడు ఈ చిన్న మాటను కనుక మనం చెప్పుకుంటే డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటంటే, ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు పట్టుకొని మీరు ఈ ఒక్క మాటను చెప్పుకొని మనం నీళ్ళు తాగితే మనకి ఏ సమస్య అయినా తీరిపోతుందండి. ముఖ్యంగా చాలామందికి ఆర్థిక పరంగానే సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ మంత్రము మనం ఇలా చెప్పడం వల్ల మనకి అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా వారాహి అమ్మవారు నెరవేరుస్తారు అనడంలో సందేహం లేదండి. అయితే మనకు నమ్మకంతో త్రికరణ శుద్ధిగా ఉదయం లేవగానే ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకోండి, గాజు గ్లాస్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో మన కుడి చేయి ఉంటుంది కదండి, ఆ కుడి చేయి అనేది మనము ఆ వాటర్ గ్లాస్ని పూర్తిగా మనము క్లోజ్ చేసేసి ఈ మాటను కనుక చెప్పుకోవటం వల్ల మనకి డబ్బు అనేది అంటే ఆర్థిక పరంగా ఏ సమస్య ఉన్నా అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తుంది. మనకి డబ్బు సమస్య ఉన్న వాళ్ళకి డబ్బు సమస్య లేకుండా పోతుంది, డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అలాగే మీరు ఎవరితో అన్న సమస్యల్లో ఉన్నా సరే ఈ మంత్రం చదువుకొని వారాహి అమ్మవారికి మనం ముందుగా మన సంకల్పాన్ని చెప్పుకోవటం వల్ల కూడా మంచి మంచి అద్భుతాలు, మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉన్నాయండి. చాలామంది ప్రయత్నం చూశారు, వాళ్ళందరి కూడా చక్కటి ఫలితాలు వాళ్ళకి లభించినాయండి. అలాగే మనం కూడా ఇక్కడ మనకి ₹1 ఖర్చు లేదు, ఎటువంటి పూజ లేదు, ఏమీ లేదు. జస్ట్ మనకి ఒక వాటర్ గ్లాస్లో నీళ్లు తీసుకోవాలి. ఆ నీళ్లు తీసుకొని ముందు మనము ఈ మంత్రాన్ని, ఈ బీజాక్షర మంత్రాన్ని, అది అందరికీ తెలిసిన చిన్న మంత్రమే, దీన్ని చెప్పుకొని మనము చేయటం వల్ల మంచి మంచి రిజల్ట్స్ అనేవి అందరి జీవితాల్లో కలిగినాయండి. అది ఏమిటి అంటే, మనము ఒక వాటర్ గ్లాస్ తీసుకొని ఉదయం లేవగానే దాని మీద ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో మూసివేసి మీరు శ్రీం అనే బీజాక్షరాన్ని ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీ ఓపికను బట్టి మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోండి. దానికన్నా ముందు వారాహి అమ్మవారికి ముఖ్యంగా మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం, మీ కోరిక సంబంధించింది ఏదైనా సరే, డబ్బు సమస్య అయినా సరే, ఏదైనా సరే చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వల్ల చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, మనకి ఎడమ చేత్తో గ్లాసులను పట్టుకొని కుడి చేయి వాటర్ మీద పెట్టి మూసివేసి శ్రీం అనే బీజాక్షరాన్ని చదవండి. అది మీ ఇష్టం, 3, 11, 9, 21 ఎన్నిసార్లైనా చదవచ్చు, నో ప్రాబ్లం. అలా చదువుకొని మీరు ఆల్రెడీ ముందుగా మీ సంకల్పం చెప్పేసుకున్నారు కదండి, ఆ వాటర్ మొత్తాన్ని మీరు తాగేయాలండి. అంటే వాటర్ కూడా పంచభూతాల్లో ఒక శక్తి కాబట్టి వాటర్కి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మన యొక్క కోరికను చెప్పుకొని ఆ వాటర్ని మనం తాగటం వలన కూడా మనకి మంచి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఇలాగ ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు ఏ కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి తప్పకుండా ఆర్థిక లాభము అనేది చేకూరుతుందండి. కేవలం నమ్మకంతో మనం ప్రయత్నిస్తే ఎటువంటి పనైనా సాధ్యమవుతుంది. అందులో వారాహి అమ్మవారిని నమ్ముకొని చేయటం వల్ల మనకి తప్పకుండా మిరాకిల్స్ అనేవి జరుగుతాయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాతా.